హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి, ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయితే తీసుకోవాలి అండ్ ఎక్కడ ఫామ్ అయితే అవాయిడ్ చేయాలనే విషయాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారంటే మనకి ఈ 2 కేసెస్లో మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బట్ ఒక కేసులో ఫస్ట్ కేసులో ఏమైంది, ఈ ప్యాటర్న్ అనేది చాలా సక్సెస్ఫుల్గా హయ్యరైజ్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ ఈ కేసులో ఏమైంది, ఈ మార్కెట్ అనేది అదే ప్లేస్లో స్టక్ అప్ అయింది. సో ఇలాంటి కేసెస్లో ఎప్పుడు ఈ ప్యాటర్న్ని అవాయిడ్ చేయాలి, ఈ ప్యాటర్న్ని ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. విత్ చార్ట్స్ తోటి మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి జస్ట్ మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ అంటే ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం చార్ట్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. సో మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది 3 క్యాండిల్స్ కలిపి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఒక స్మాల్ క్యాండిల్ లైక్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డోజీ క్యాండిల్ తర్వాత ఒక బిగ్ బ్లూ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్లూ క్యాండిల్ యొక్క క్లోజ్ వచ్చేసి ప్రీవియస్ రెడ్ క్యాండిల్ 50% పైన వెళ్ళి క్లోజ్ చేస్తే మనం దీన్ని స్టాండర్డ్ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లాగా కన్సిడర్ చేస్తాము. బట్ ఈ స్టాండర్డ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది చాలాసార్లు ఒక డిఫరెంట్ షేప్స్లో ఫామ్ అవుతుంది. సో అలాంటి వేరియేషన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు స్క్రీన్ పైన, ఇవి కూడా అన్ని కూడా మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి వేరియేషన్స్. సో ఫస్ట్ ఏంటిది, డోజీ క్యాండిల్ అనే దానికి దెర్ ఈస్ నో గ్యాప్, అంటే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజు అండ్ డోజీ క్యాండిల్ యొక్క ఓపెన్ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఒకే లొకేషన్ దగ్గర స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి దాన్ని కూడా మనము మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గానే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్యాండిల్కి వచ్చేసి చిన్న బాడీ అనేది ఉంటుంది, అంటే హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి చిన్న బాడీ అనేది ఫామ్ చేయొచ్చు. సో ఇది కూడా అనదర్ టైప్ ఆఫ్ ఏ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్యాండిల్ వెరీ బిగ్ క్యాండిల్, అంటే ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఇది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్ గా మనము కన్సిడర్ చేస్తాం కంపేర్ టు ఈ 2 కేసెస్ తో. ఎందుకంటే ఈ థర్డ్ క్యాండిల్ లో స్ట్రాంగ్ బూలిష్నెస్ అనేది ఉంది అనేది మార్కెట్ లో కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ కేసు వచ్చేసి ఈ డోజీ క్యాండిల్, ఈ 3 కేసెస్ లో మనము గ్రీన్ క్యాండిల్ గా చూసాము. బట్ ఈ డోజీ క్యాండిల్ కంపల్సరీ గ్రీన్ ఉండాల్సిన అవసరం లేదు, రెడ్ కలర్ లో కూడా ఉండొచ్చు అనమాట. అంటే డోజీ క్యాండిల్ ఏదర్ రెడ్ ఆర్ గ్రీన్ ఏదైనా ఉండొచ్చు అనమాట. బట్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి కంపల్సరీ గ్రీన్ గా ఉండాలి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి కంపల్సరీగా రెడ్ గా ఉండాలి. సో ఈ ప్యాటర్న్స్ ని మనము చార్ట్స్ లో ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఎప్పుడు ఫెయిల్ అయితే ఎప్పుడు సక్సెస్ అయితే అనే దాన్ని కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నో గ్యాప్ కేసు, అంటే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజ్కి ఈ బ్లూ క్యాండిల్ యొక్క ఓపెన్కి గ్యాప్ అనేది ఏం లేదనమాట. సో ఇలాంటప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఇది వచ్చేసి మనకి ఒక మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హై పైన లేదా క్లోజ్ పైన మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ కింద ఉంటుంది, అండ్ టార్గెట్ వచ్చేసి 1:2 అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ కేసు ఏంటి, థర్డ్ క్యాండిల్ అనేది వెరీ బిగ్ క్యాండిల్ అవ్వచ్చు. సో ఈ బిగ్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయొచ్చు, లేదా థర్డ్ క్యాండిల్ని కూడా మొత్తం కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసిన కేసు. సో ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఇది ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఇది డోజీ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఈ డోజీ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది, బాడీని ఎంగల్ఫ్ చేయాలి. సో ఇది సక్సెస్ఫుల్గా మనకి స్టాండర్డ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామంటే ఈ పైన, సో ఇది ఎస్ఎల్ వచ్చేసి 1:3 or 4 ఈజీగా ఈ కేసులో అచీవ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది నిఫ్టీ 5 minutes చార్ట్. సో ఇక్కడ చూసామంటే ఈ థర్డ్ క్యాండిల్ వచ్చేసి కంప్లీట్ గా ఫస్ట్ క్యాండిల్ ని ఎంగల్ఫ్ చేసేసింది, అంటే మొత్తం ఈ ప్యాటర్న్ ని ఎంగల్ఫ్ చేసింది. ఇది ఇంకా స్ట్రాంగ్ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇది వెరీ స్ట్రాంగ్ అనమాట, వెరీ పవర్ఫుల్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టామంటే ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచి మూవ్ అనేది జరిగింది. సో ఈ కేసులో 1:5 కూడా ఈజీగా అచీవ్ అయింది అనమాట. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫామ్ అయితే సక్సెస్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది అనే విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఫార్మేషన్ సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ జరిగింది. బట్ ఇక్కడ చూస్తే ఇది ప్రీవియస్ డే, ఇది డే సపరేటర్ లైన్ అనమాట. చూపించడానికి అనేసి డే సపరేటర్ లైన్ అలాగే ఉంచాను. డే సపరేటర్ లైన్ ఇది ప్రీవియస్ డే లో.
ప్రీవియస్ డే లో దగ్గర మనకి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బిగ్ రెడ్ క్యాండిల్ అండ్ డోజీ క్యాండిల్, బ్లూ క్యాండిల్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ సక్సెస్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. సో ఇలాగా మనం లొకేషన్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ లొకేషన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇది కూడా నియర్ ప్రీవియస్ డే లో దగ్గర ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ బిగ్ రెడ్ క్యాండిల్, ఇది నెక్స్ట్ రెడ్ క్యాండిల్, ఇది బ్లూ క్యాండిల్. సో ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఈ పైన మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ మనము ఎస్ఎల్ చేసుకోవాలి. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి నియర్ ప్రీవియస్ డే లో దగ్గర ఫామ్ అయింది కాబట్టి ఇది సక్సెస్ లొకేషన్, అంటే కరెక్ట్ లొకేషన్లో ఫామ్ అయింది. సో ఇక్కడ మనము ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేసులో చూసారంటే ఇది కూడా మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంది. బిగ్ రెడ్ క్యాండిల్, తర్వాత డోజీ క్యాండిల్ అండ్ బ్లూ క్యాండిల్. బట్ ఈ కేసులో ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఇక్కడ బాగా కేర్ఫుల్గా వింటే మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలి అంటే థర్డ్ క్యాండిల్కి బిగ్ విక్ ఉందనుకో అప్పుడు మనము అవాయిడ్ చేయాలి. అంటే థర్డ్ క్యాండిల్కి విక్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూసారంటే ఇది థర్డ్ క్యాండిల్, బాడీ పెద్దగా ఉన్న బట్ విక్ చూడండి ఎంత పెద్ద విక్ ఉందో, అంటే ఇంత రిజెక్షన్ అనేది జరిగింది మార్కెట్లో. సో మనం ఇప్పుడు సపోజ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిందని జస్ట్ దీని హై పైన లేదా క్లోజ్ పైన ఎంట్రీ తీసుకున్నారంటే, సపోజ్ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే ఆ రోజు ఖచ్చితంగా ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది, ఎందుకంటే ప్రీమియం డికే అనేది జరిగింది. సో ఇది ఎందుకు ఫెయిల్ అయింది అంటే బిగ్ విక్ ఉండడం వల్ల. థర్డ్ క్యాండిల్కి పెద్ద విక్ ఉంటే మనం ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి అన్న దానికన్నా ఎప్పుడు తీసుకోకూడదు అన్న దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామంటే ఈజీగా మార్కెట్లో సక్సెస్ రేట్ అనేది వస్తుంది. సెకండ్ కేస్ ఇది. ఇక్కడ కూడా చూస్తే మనకి ఇక్కడ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బట్ ఇక్కడ కూడా మనకి కావాల్సినంత సక్సెస్ రేట్ అనేది దొరకలేదు, ఎందుకంటే ఇది చాలాసేపు కన్సాలిడేట్ అయ్యింది. సో ఎందుకు ఇక్కడ కన్సాలిడేట్ అయింది, ఎందుకు ఇక్కడ సక్సెస్ అవ్వలేదు అంటే ఇక్కడ చూస్తారంటే ప్రీవియస్కి వెళ్ళి చూస్తే సపోజ్ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే అంటే ఇది ఒక రెసిస్టెన్స్, అంటే ఈ ప్లేస్లోనే ప్రీవియస్గా ఇక్కడ సపోర్ట్ ఉన్నది, సపోర్ట్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్. ఇక్కడ అప్ ట్రెండ్లో ఉన్నది, అప్ ట్రెండ్ని బ్రేక్ చేసి రెసిస్టెన్స్ లాగా ఇక్కడ మనకి ఇది ఫామ్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది. నియర్ రెసిస్టెన్స్ మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయితే తీసుకోకూడదు. అండ్ ఇక్కడ చూసారంటే ఈ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 43,600, అంటే రౌండ్ నంబర్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి మనం ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని మనం నోటీస్ చేస్తూ మార్కెట్లో ఎంట్రీస్ తీసుకుంటే మన అక్యురసీ రేట్ అనేది, ట్రేడ్ అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఈ వీడియోలో ఏం చూసామంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, మార్నింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, డిఫరెంట్ వేరియేషన్స్ ఏమేమి ఉంటాయి, సో ఏ కండిషన్స్లో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఏ కండిషన్లో అవాయిడ్ చేయాలనే విషయాల గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.